నా భార్యకి ఈ చీర ఇచ్చి సర్ప్రైజ్ చేస్తా. మానసా, మానసా, చెప్పావా? నీకోసం ఏం తెచ్చానో చూడు. నీ బర్త్డే కదా అని చీర తీసుకొని వచ్చిన. ఏంటే ఎదుగుతానో? ఈ చీర రేట్ ఎంత? నీకు నచ్చిన కలరే కదా. నేను అడిగింది రేటు. 1000 రూపాయలు. 1000 రూపాయల? మా ఫ్రెండ్ కి వాళ్ళ ఆయన బర్త్డే గిఫ్ట్ గా గోల్డ్ చైన్ తెచ్చిచ్చాడంట. పట్టుకో, నాకు పనుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన కొత్త కారు కొన్నాడంట అండి. మనం ఎప్పుడు కొందాం? మన స్తోమత కార్లు ఆడుకుంటాం చెప్పు. అంటే ఏంది, ఇంకెప్పటికి కొనవా? ఇట్లనే ఉందామా? సరే, నాకు ఆకలిగా లేదు. ఇప్పుడు నేనేమన్నా నీ సంభాషణ చేత కాదు కానీ పౌరుషానికి మాత్రం ఏం తక్కువ లేదు. ఏమైంది? ఎందుకంత డల్లు కూర్చోన్నావు? మా ఫ్రెండ్ అని చెప్పా కదా, వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ అయిందంట బావా. ఆపరేషన్ కి 20 లక్షల దాకా ఖర్చు అవుతుందంట. మా ఫ్రెండ్ ఏమో ఫోన్ చేసి ఏడుస్తాంది బావా. అవును, వాళ్ళు బంగారు కొన్నారు, కారు కొన్నారు, ఒక చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? బహుశా లేదేమో బావా, అందుకే ఇబ్బంది పడుతున్నారు. మనకి ఇలాంటి పరిస్థితి రాకూడదనే నా పేరు మీద ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా. సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదులే. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదేమో కదా బావా. అస్సలు కాదు. ప్రీమియం కేవలం నెలకు 400 నుంచి 500 రూపాయలతోనే మొదలవుతుంది. కోట్లలో కవరేజ్ ఇస్తుంది. నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని చాలా మంచి పని చేసావు బావా. అంతేకాదు, ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వము GSTని 18% తొలగించడం వలన 10 లక్షలు వచ్చే కవరేజ్ ఇప్పుడు 20 లక్షలు అయితే వస్తుంది. అంతేనా? ఈ చిన్న మొత్తం మన భవిష్యత్తుకు రక్షణ ఇస్తుందా? అవును, జీవితం ఊహించలేనిది. అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలా. అందుకనే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా.